డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గుడి చుట్టూ ప్రదక్షిణ ఎందుకు చేస్తాము? ఈరోజు ఆ విషయాన్ని గురించి వీడియో చేస్తున్నాను. గోపురం దాటి లోనికి వచ్చిన భక్తుడు ధ్వజస్తంభ దర్శనం చేసుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి దైవ దర్శనం చేసుకునే ముందు గుడి ప్రాకారం లోపల ప్రదక్షిణం చేయటం ఆనవాయితీ. అసలు ప్రదక్షిణం ఎందుకు చెయ్యాలి? ప్రదక్షిణ అని దేనిని అంటారు? అంతరాలయం చుట్టూ చేస్తే దాన్ని పరిక్రమం అంటారు. బయట ప్రాకారం చుట్టూ చేస్తే దాన్ని ప్రదక్షిణ అంటారు. ఋగ్వేదం ప్రదక్షిణ గురించి చెబుతూ దక్షిణ వైపు ముందుకు ఆర్తితో నడవడం అని చెబుతుంది. స్కంధ పురాణం ప్రదక్షిణములో ప్రతి అక్షరం గురించి చెప్పుతూ ప్రా అంటే పాపాన్ని నివృత్తి చేస్తుంది అని, దా అంటే కోర్కెలను వసగేది అని, క్షి అంటే కర్మను క్షయం చేసేది అని, క్షయం చేయటం అంటే నాశనం చేయటం, అన అంటే మోక్షాన్ని అనుగ్రహించేది అని చెబుతుంది. మరి శాస్త్ర ప్రకారం ప్రదక్షిణకు అర్థం ఏమిటి? మొదట అచ్యుత ప్రదక్షిణ చేస్తే మానసిక పాపాలు నాశనం చేస్తుందని, రెండవ ప్రదక్షిణ చేస్తే వాచిక పాపాలు నివృత్తి అయిపోతాయని, మూడవ ప్రదక్షిణ కాయిక పాపాలు క్షయం అవుతుందని శాస్త్రవచనం. గుడిలోకి వచ్చిన వారు ఎన్నో మానసిక భారాలను మోసుకు వస్తారు. అంటే గుడికి వచ్చిన వారి మానసిక స్థితి సాధారణ స్థితిలోకి రావాలి అంటే ఆ శక్తి వలయంలో 3 సార్లు ప్రదక్షిణ తప్పక చెయ్యాలని మన వాంగ్మయం చెబుతోంది. ప్రదక్షిణ చేసేటప్పుడు క్లాక్ వైజ్గా నడుస్తాం. దేవాలయం చుట్టూ మొదట దక్షిణ వైపు మొదటి అడుగు వేస్తూ నడుస్తాం. ఇలా నడవడం వల్ల మన కుడివైపు ఎప్పుడూ లోపలున్న విగ్రహం ఉంటుంది. మన కుడివైపు ఎప్పుడూ మంగళకరంగా చెప్పబడుతుంది. అత్యంత మంగళప్రదమైన భగవంతుడు మనకు ఎప్పుడూ మంగళం వైపు ఉండి మనల్ని ముందుకు నడిపించాలని ప్రార్థిస్తూ ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా నడవమని నియమం ఉంది. శాస్త్రాలు కూడా అదే చెబుతున్నాయి. ఎలా నడవాలి అంటే ఒక నిండు గర్భిణి నెత్తిన ఒక నిండు కుండ పట్టుకొని నడిచినట్టుగా నడవాలి అని